బాబా మెస్వాక్ టూత్ పేస్ట్ పసుపు కుంకుమ. కదలకుండా నిన్నెలా కూర్చోబెట్టాలో నాకు తెలుసు. వస్తా, నాకు ఇప్పుడే వస్తా. రా అంజలి, వెళ్ళమ్మా. అరే వద్దంటున్నాను కదా. వద్దు అంజలి, ఆగు అంజలి, దొరికిపోయావు. వెళ్ళమ్మా, వెళ్ళుకోరంటే పట్టించుకో. రామ్మా, కూర్చో కూర్చో, సరిగా కూర్చో. సరే ఊపండి. ఊపండి. ఆపండి ఆపండి, ఆపో. ఉయ్యాలు ఊగావనుకో వీపు మీద కొడతాను. ఓయ్, గోరింటాకు పెట్టించుకో. నేను ఇక్కడే పెట్టించుకుంటాను. ఏయ్, ఊగావంటే వీపు మీద కొడతాను. ఓయ్, దెబ్బ పడితే నీ వీపు విమానం మూత మోగిస్తాను. ఏయ్, కర్ర నా చేతిలో ఉంది, కుదురుగా కూర్చో. నిన్ను. ఏయ్, ఏంటి? అంజలి ప్లీజ్ కాసేపు అల్లరి చేయకుండా కూర్చో. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడంట. నీ చేతులు ఎర్రగా పండుతాయి చూడు. నిజంగా పండుతాయా? నర్మదా, కాస్త సున్నం తీసుకొచ్చి ఇందులో కలుపుతాను, అప్పుడు ఖచ్చితంగా పండుతాయి. పండడం కాదు, చేతులు పొక్కిపోతాయి. కొట్టనంటే ఈ గోరంటాకు నీ చెంప మీద పడుతుంది. ఏమనుకున్నావు? చూడింద్రమ్మా, నీ చేతులు ఎర్రగా పండుతాయమ్మా. ఇంద్రమ్మా, ఈ చేతుల్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? బంగారు గాజులు తొడగాలనిపిస్తోందమ్మా. నీది బంగారు మనసు. నర్మదమ్మా, ఈ చేతికి నువ్వు గోరింటాకు పెడుతున్నావు కదా, ఈ చేతికి మీ బాబాయ్ పెడతాడు. ఓయ్ సోగడా, వచ్చి గోరింటాకు పెట్టు. మంచి డిజైన్ వేయాలి. నేనేం ఆడపిల్లని కాదు, గోరింటాకు పెట్టడం నాకు రాదు. నా స్వయంవరం గురించి అందరూ ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే, ఇంత హడావిడి చేస్తుంటే నువ్వు మాత్రం ఏం చేయనంటావేంటి? నాకు మనస్ఫూర్తిగా ఏదైనా చెయ్యాలి అనిపిస్తేనే చేస్తాను. ఓహో, అంటే నీ మిత్రవింద కోసం అయితేనే ఏదైనా చేస్తావన్నమాట. అది కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. అంజలి, ఆ చేతికి కూడా నేనే పెడతాను. అలాగా, సరే అయితే ఈ చేతి కూడా నువ్వే పెట్టు. ఏం చేస్తున్నారమ్మా? గోరింటాక? చంద్రం, స్వయంవరం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చారా? అన్నీ చక్కగా కుదురుతున్నాయి అత్తయ్య. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతా అంజలి అదృష్టం. ఇందులో నా అదృష్టమే ఉంది, అంతా మీ అభిమానం. నిజమేనమ్మా, అన్నింటికీ మన మధ్య ఏర్పడిన ప్రేమ అభిమానమే కారణం. ఆ దేవుడు నాకు పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదా అని ఇన్నాళ్ళు చిన్న బాధ ఉండేది. అది ఇప్పుడు పోయిందమ్మా. నా చేతుల మీదుగా నీకు స్వయంవరం ఏర్పాట్లు జరుగుతుంటే నాకే తెలియని ఓ ఆనందం కలుగుతుందమ్మా. అదే అనుకుంటా తండ్రి ప్రేమంటే.
ఒక్కరిని కాదమ్మా, నాకు దేవుడు 2 పిల్లల్నిచ్చాడు. మామయ్య, ఆ దేవుడు ఒక అల్లుండి కూడా ఇచ్చాడు. నానమ్మ, ఈ ఆనందంలో తను కూడా ఉంటే ఎంత బాగుంటుంది. ఇంకెవర్రా? అదేం నానమ్మ అలా అడిగావు? నా హనీ. ఆ, నిజమేరా, నిజమే. తొందరగా తను తీసుకురా నానమ్మ. అలాగేరా, ఆ టైం దగ్గర పడుతోంది. అలాగే తీసుకొస్తాను. అది చచ్చిందన్న శుభవార్త చెప్పండి. అప్పుడే ఈ చీకటి గదిలోంచి బయటికొస్తాను. దానొక్క చావే కాదు, ఆ 2 చావులు నేను చూడాలి. రవిశేఖర్, ఏంటి ఆలోచిస్తున్నావు? చంపేయాలి వదినా, దాన్ని చంపేయాలి. దాని చావు గురించి ఆలోచిస్తున్నాను. గోరింటాకు పండుతుందని, దానికి మంచి మొగుడొస్తాడని కింద అందరూ సంబరపడిపోతున్నారు. ఇలాంటప్పుడు దాన్ని చంపడం అంత తేలిక కాదు. దాని గోరింటాకు పండుతుందో లేదో తెలియదు, కానీ దాని బతుకు మాత్రం తెల్లారిపోవాలి. నా బిడ్డ పరిస్థితి తలుచుకుంటుంటే దాన్ని ఈ క్షణమే చంపేయాలన్నది. రవిశేఖర్, నన్ను చూసి ఆగిపోయావేంట్రా? ఎవరిని రా చంపుతానంటున్నావు? నా బిడ్డ పగ చల్లారడానికి ఎవరినైనా చంపుతాను. చంపడం మీ వల్ల ఏమవుతుందిరా? ఆ చీకట్లో ఉన్నది అలా ఎన్నాళ్ళున్నా, మీరెన్ని ప్రయత్నాలు చేసినా మీకు ఒరిగేదేమీ లేదు. ఏ ఆస్తి కోసమైతే వారసత్వ ప్రస్తావన తెచ్చారో, ఏ ఆస్తి కోసమైతే అత్తని కూడా లెక్క చేయకుండా అవమానించారో, ఆ ఆస్తి మీకు దక్కదురా. చిల్లి గవ్వ కూడా మిగలదు. ఎందుకు మిగలదురా? నువ్వు సంపాదించావా, ఈవిడ సంపాదించిందా? మేమేం ముష్టి అడగట్లేదు. ఇందులో నా కష్టార్జితం ఉంది. నా కూతురికి అనుభవించే హక్కు ఉంది. మనుషుల్ని దూరం చేసుకుంటే, అనుబంధాల్ని ముక్కలు చేసుకుంటే మీకేమీ దక్కదు. చివరికి రోడ్డున పడతాను. ఏంటి జోస్యం చెప్తున్నావా? లేక అలాంటి పథకాలు ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? నీ పథకాలు ప్రయత్నాలు ఏమీ సాగవు. ఇంట్లో శుభకార్యం ఉంది కదా అని ఓపిక పడుతున్నాను. లేదంటే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చంపేస్తావా? మమ్మల్ని అందరినీ చంపేసి ఈ ఆస్తి పాస్తులన్నింటినీ తేరగా అనిపిస్తావురా? నా గొంతులో ప్రాణం ఉండగా ఇది జరగదు. డేయ్, రోజులు లెక్క పెట్టుకోండిరా. పరువు పోయిన చోటే నా బిడ్డ గౌరవం నిలబెడతాను. నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూస్తాను. రవి, వద్దురా. పంతానికి పోయి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అంజలి స్వయంవరం లోపు మీ తప్పును మీరు తెలుసుకోండి. అత్తయ్యకి క్షమాపణ చెప్పండి. ఏంటి బెదిరిస్తున్నావా లేక హెచ్చరిస్తున్నావా? నీ బెదిరింపులు మా దగ్గర కాదు. అహల్య, ఏంటి కొడతావా? నీకంత లేదు, తగ్గు. వీళ్లతో మాటలేంటొదినా? నా ప్రయత్నాన్ని వీళ్ళెవ్వరూ ఆపలేరు. నువ్వు వెళ్ళి నా బిడ్డకు ధైర్యం చెప్పు. వెళ్ళు.
అమ్మ రవిత్రేణి, రేయ్ రవిశేఖర్, ఏంటి? అన్నయ్య కూతురు గురించి గొడవలు రేపితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. జాగ్రత్త. రేయ్, ఎవరేంటో తేల్చుకుందాంరా. దేనికైనా సిద్ధమే. అమ్మ రవి, చంద్రశేఖర్, వాళ్ళ చెడు ఆలోచనలు ఆచరణలో పెట్టేలోపు అంజలి స్వయంవరం జరిగిపోవాలి. అంజలి, ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? ఏంటి నీ చేతులు ఎర్రగా పండవని భయపడుతున్నావా? అవును నర్మదమ్మా. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు. చిల్కా జోషుడు ఏం చెప్పాడు? మహారాజ్ వస్తాడని చెప్పాడు. అదే జరుగుతుంది. నిజంగానా? నిజం అంజలి. ఈ పాటికి నీ చేతులు ఎర్రగా పండిపోయి ఉంటాయి. రా, వచ్చి వాష్ చేసుకో. రా నర్మదమ్మా, నువ్వన్నట్టు నా చేతులు పండాలే, అప్పుడు చెప్తా సోగ్గడి సంగతి. సరే సరే, పద 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 పద. హ్యాండ్ వాష్ చేసుకో అంజలి. కడుగు. అంజలి, నీ చేతులు ఎర్రగా పండాయి. కళ్ళు తెరు. నిజంగా? అవునంజలి. ఇప్పుడు నీకు సంతోషమేనా? నర్మదమ్మా, ఇప్పుడే వస్తాను. ఓయ్ సోగడా, ఏ సోగడా, నా చేతులు చూడు. అంజలి, ఏ అంజలి, అంజలి 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 వద్దంజలి, ప్లీజ్ అంజలి, వద్దంజలి. ఆకమంటున్నానా?
ఏమైంది నర్మదా? గోరింటాకు నాకెవరు పెట్టారు? నాన్ సెన్స్. ఛా! చా అంటావేంటి? ఇది పెట్టింది నేనే. ఏమన్నా? నా చేతులు పండవని చెప్పావు కదా, చూడు ఎంత ఎర్రగా పండాయో. ఫోన్లే పండే గాని. ఇప్పుడు నాకెందుకు పెట్టావు? అది కూడా కాళ్ళకి. చేతులకు పెట్టడానికి నువ్వు అవకాశం ఇవ్వలేదు, అందుకే కాళ్ళకి పెట్టాను. ఎందుకు పెట్టావు? మిత్రవింద మీద నీకెంత ప్రేమ ఉందో, తను ఎంత అందగత్తో తెలుసుకోవడానికి పెట్టాను. నువ్వు అలాంటి టాస్క్లు ఏం పెట్టకు. ఈ గోరింటాకు మగవాళ్ళకు వర్తించదు. ఆగాగు ఆగు ఆగు ఆగు. ఆడోళ్ళకో లెక్క మగోళ్ళకో లెక్క ఉండదు. అవేవి నాకు తెలియదు. నీ కాలు ఎర్రగా పండితేనే నీ మిత్రవింద మీద నీకు ప్రేమ ఉన్నట్టు. అదేం లేదులే బాబాయ్. నువ్వుండు నర్మదమ్మా, నేను చెప్పేది నిజం. గోరింటాకు ఎంత ఎర్రగా పండుతుందో చూడాలి, సోగ్గాడి ప్రేమ ఎంత లోతో చూడాలి. ఓయ్ సోగ్గాడా, ఏంటి అంత ఆలోచిస్తున్నావు? సరేనా? అలాగే గాని. నా మిత్రవింద మీద నాకెంత ప్రేమ ఉందో ఈ గోరింటాకే చెప్తుంది. ఇప్పుడు నచ్చావు, లేకపోతే నన్నంటావా? ఓహో, పది నర్మదమ్మా.